కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేసే సాహసం చేస్తారా? అరెస్ట్ చేయడం ద్వారా కేసీఆర్ని కెలికినట్టు, తిరిగి బీఆర్ఎస్ పార్టీకి ఊపిరి తీసుకొచ్చినట్టు అవుతుంది. అయితే రేవంత్ రెడ్డి తెలివిగా ఈ బాల్ని బీజేపీ కోర్టులో కొట్టేశాడు. గవర్నర్ అనుమతి కావాలి అని చెప్పేశాడు. గతంలో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు, మొన్న చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు కూడా గవర్నర్ అనుమతిని తీసుకోలేదు. వీళ్ళు నేరుగా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కానీ ఈ బాల్ని బీజేపీ కోర్టులో కొట్టేసి రేవంత్ రెడ్డి రాజకీయంగా తను తప్పించుకున్నాడు. బీజేపీ గవర్నర్ అనుమతి కావాలంటే గవర్నరు కేంద్ర ప్రభుత్వం అడుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ని కేటీఆర్ని అరెస్ట్ చేయమని కనుక ఆదేశాలు ఇస్తే, గవర్నర్ని అంగీకరించమని కనుక చెప్తే, అప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేస్తే కేటీఆర్ని కెలిగినట్టు అవుతుంది. కేసీఆర్ కుటుంబం బయటకు వచ్చి రాజకీయంగా తను చేయాల్సిన ఆందోళన చేసి మరింత ప్రాధాన్యత పెంచుకుంటుంది. రాష్ట్రంలో బీజేపీ 2వ స్థానంలో ఉండాలనుకున్నప్పుడు అనవసరంగా బీజేపీ ఇది గెలుక్కున్నట్టు అవుతుంది. లేదు కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దని చెప్పేసి గవర్నర్కి చెప్తే, వాళ్ళిద్దరు బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య ఉన్న బంధం గురించి రేవంత్ రెడ్డి ప్రచారం చేసే అవకాశం ఉంది. ఇలా అటు ముందు నొయ్యి వెనక గొయ్యిలాగా బీజేపీ పరిస్థితి ఉంది. బాల్ని తెలివిగా బీజేపీ కోర్టులో కొట్టేసి రేవంత్ రెడ్డి తమాషా చూస్తున్నాడనే చెప్పాలి.